హైదరాబాద్ సిటీలో బోనాల ఉత్సవాల భాగంగా బల్కంపేట రేణుక ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి, సతీమణి గీతారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేపు అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు. బల్కంపేట రేణుక ఎల్లమ్మను కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ దర్శించుకున్నారు. కోట నీలిమతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. కళ్యాణం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది కదా, ఈసారి అంతే ఘనంగా జరగబోతుంది. సో మీరు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు, ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? నమస్కారం అమ్మా. లేదమ్మా, మేము దర్శనమే కాదు, మా అదృష్టం సనత్ నగర్ నియోజకవర్గంలో ఇక్కడ మాకు ప్రతి సంవత్సరం 2 బోనాల ఉత్సవాలు అవుతాయి. ఒకటి కళ్యాణోత్సవం, బోనాల ఉత్సవం ఇక్కడ బల్కంపేటలో, అలాగే అమ్మవారు ఉజ్జయిని అమ్మవారి దగ్గర అక్కడ మళ్ళీ. సో మేము ఉత్తగా విజిటర్స్ కాదు, మేము హోస్ట్లు కాబట్టి అందరినీ తీసుకుని ప్రయత్నం ఏంటంటే అందరూ కలిసి ఈ ఉత్సవాలు చేసుకోవాలి. ఉత్సవాలు ఎప్పుడు సామాజికంగా అందరూ కలిసి చేసుకోవాలి, ఏ రకమైన తారతమ్యాలు అవన్నీ ఉండకూడదు. కాబట్టి అదే చేస్తున్నామమ్మా. మీరు చూస్తున్నారు, ఎన్నో రకాల ఏర్పాట్లు చేసాం. భక్తులు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సొంత ఇంటి ఫంక్షన్ లాగా చూసుకుని బల్కంపేట అమ్మవారిని ఆదరిస్తారు, ఆశీర్వాదం పొందుతారు. అంటే గతంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయి. సో ఎలా ఈసారి ఏ విధంగా అమ్మవారు అనుకున్నట్లు జరుగుతుంది, అంతా కరెక్ట్ గా జరుగుతుంది. ఎప్పుడు మీరు చూస్తారు, వందలాది వేలాది మంది ఆడపడుచులు బోనాలు ఎత్తుకొస్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు. చక్కగా సవ్యంగా హాయిగా వెళ్లి వాళ్ళు బోనాలు సమర్పించుకుని కళ్యాణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి కూడా అలాగే అవుతుంది. అమ్మవారు ఆశీర్వాదం లేకుండా మనం ఏం చేయలేం. ఇదంతా అమ్మవారు కోరుకున్నదే. అమ్మవారు ఎలా చెప్తారో అలాగే చేస్తాం. కాకుండా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఈసారి ఇవ్వడం జరిగింది. బడ్జెట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, ప్రొటెక్షన్ ఇవన్నీ ఎందుకు? ఇది భక్తుల కోసమే. కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా ఉండాలని 2 నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. 100 కంటే ఎక్కువ పాయింట్స్ ఏదైతే దీని ప్రిపరేషన్ కొన్నాయో దానికి ఒక రిపోర్ట్ లా తయారు చేసి దాన్ని మనం ఒక్కొక్కటి ఫాలో చేస్తాం. థ్యాంక్ యూ.